సరస్వతి, ఈ త్రివేణి, ఈ మూడు కలిసి ఆడ కుంభమేళ అయింది. అంటే మన శరీరంలో ఈ గంగా, యమున, సరస్వతి, ఈడా, పింగళ, సుషుమ్న నాడులు కలిసి భూమధ్యంలో కుంభించి కుంభం ఏర్పడి లయమైపోతే అది కుంభమేళ. అప్పుడు అక్కడ సత్యం తెలుస్తుంది. పాపాలు కొట్టుకపోతే ఈ పాపాలు నశిస్తాయి అంటే ఎట్లా అంటే, మనం అక్కడున్న సత్యాన్ని దర్శించినాం, కుంభమేళలో స్నానం ఆచరించినాం అంటే అక్కడున్న జ్ఞానాన్ని మనం గ్రహించినాం. అజ్ఞానము అని వృత్తులన్నీ తొలగిపోయినాయి. అంటే మనం చేసుకున్న పాపాలన్నీ, అజ్ఞానం అనే పాపాలన్నీ కడుకపోయినాయి. ఏది వెలుతురును చూడంగానే, లైట్ రాగానే చీకటి పోయినట్టు, పారిపోయినట్టు అజ్ఞానము అక్కడ భూమధ్యంలో చూసిన ఆ ఆత్మను చూసినప్పుడు ఈ అజ్ఞానం అనేది పోతుంది. మళ్ళీ మనం పుణ్యస్నానాలు చేసినాం, కుంభమేళలో చేసి ఇంటికి వస్తున్నామంటే పాపం అన్ని కడిగిపోయినాయి. అంటే నువ్వు సత్యవస్తువును చూస్తున్నావు. సత్యవస్తువును చూసినప్పుడు సత్యవస్తువులోనే ఉంటావు. ఇది సత్యం, ఇది అసత్యం అనే, ఇది అజ్ఞానం, ఇది జ్ఞానం అనే ఎరుకతోటి ఉంటావు. కాబట్టి ఆ జ్ఞానంతో తిరుగు ప్రయాణమై మళ్ళీ జాగ్రత్త అవస్థలకు వచ్చినప్పుడు, ప్రాపంచిక వ్యవహారాలు చేసేటప్పుడు అక్కడ గ్రహించిన ఆ పుణ్యస్నానం ఉందా, ఆ స్నానంలో కొట్టుకుపోయినాయి కదా పాపాలు, ఆ సత్యంతో నువ్వు బ్రతుకుతే నీకు పాపాలు పోయినట్టు. మళ్ళీ జాగ్రత్త అవస్థలకు వస్తాం కదా. నేను పాపాలు చేస్తే మళ్ళీ ఇంకోసారి కుంభమేళ చేయాలి. నువ్వు ఎన్నిసార్లు కుంభమేళ చేస్తావు జీవితంలో? ఒక్కసారి కుంభమేళ చేసినావంటే నిద్ర వచ్చేదాకా, సచ్చేదాకా దాన్ని పాటిస్తేనే అది మహాకుంభమేళ. కుంభమేళలు వస్తాయి. మహాకుంభమేళ ఎట్లయిందంటే, ఒక్కొక్కటి 5టిని లయం చేసి, ఆ 16టిని 12టిని లయం చేసి, 16టిని 15టిని లయం చేసి, 16టిని లయం చేసి, ఆ 16వది ఏది ఉందో అలా లయం చేస్తే అప్పుడు సత్యం బోధపడుతుంది. మహాకుంభమేళకు వస్తుంది. ఏది 16 ఆవల అంటే ఈ షోడశి ఆవల, పంచదశి ఆవల ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పిన నీకు? ద్వాదశి, షోడశి, పంచదశి. ఈ 16వ కుంభమేళ భూమధ్యం. అదే 16వ కుంభమేళ భూమధ్య స్థానము. ఈ మహాకుంభమేళ ఉందా, మహాకుంభమేళ ఈ మూడు కలిసి మహాకుంభమేళ. ఈ సుషుమ్న ఏడు వరకు అవుతుంది, భూమధ్యం వరకే పోదు కదా. ఈ సుషుమ్న సహస్రారం వరకు అవుతుంది. కాబట్టి ఈడ, పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి అనేవి భూమధ్యాన్ని దాటి మూడు భూమధ్యంతో కలుపుకొని మహాకుంభమేళల సహస్రారమందు అప్పుడు లయమైతుంది. మహాకుంభమేళలో స్నానం ఆచరించుడంటే